ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళేం చేస్తున్నారు పంతులు గారు? వనదేవతకి వాళ్ల మనసులో ఉన్న కోరికలని చెప్పుకుంటున్నారు. అంటే కోరికలు తీరాయా పంతులు గారు? కోరుకున్న కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా తీరుతుంది. మీరు ఏవైనా కోరికలు కోరుకునేలా అయితే ఆ పూలదండ తీసుకుని అమ్మవారికి మొక్కుకొని ఆ పూలదండని అమ్మవారి మెడలో వెయ్యండి. మీ కోరిక న్యాయమని అనిపిస్తే ఆ అమ్మవారి అనుగ్రహంతో మీ కోరిక తప్పకుండా తీరుతుంది. అంతేకాదు, మీ కోరిక నెరవేరుతుందో లేదో కూడా తెలుస్తుంది. అదెలా పంతులు గారు? కోరిక కోరుకొని అమ్మవారి మెడలో వేసిన పూలదండ జారి మన చేతిలో పడితే ఆ కోరిక నెరవేరుతుందని సూచిక. జాబిలికి నాకు పెళ్ళవ్వాలని కోరుకుంటాను. వకీల్ సాబ్ నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాను. ఇలా కోరుకోవడం తప్పని నాకు తెలుసు, కానీ నా కోరిక న్యాయమైంది కాదని అమ్మవారు చెప్తే మళ్ళీ ఎప్పుడూ అలా కోరుకోను. మీరు వెళ్ళి అమ్మవారిని మీ కోరిక కోరుకోండి. ఈలోపు మహాదేవి గారు అడిగిన కుంకుమ తెచ్చి పెడతాను. సరే పంతులు గారు. చిన్నప్పటి నుంచి జాబిలిని ప్రేమిస్తున్నాను. జాబిలిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా కోరిక న్యాయమైందే అయితే జాబిలి కూడా నా ప్రేమని అంగీకరించి అందరి అంగీకారంతో మా ఇద్దరి పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. నా కోరిక నెరవేరుతుందా అమ్మా? పునమి, జాబిలికి నాకు పెళ్ళవుతుంది. వెళ్ళు పునమి, వెళ్ళు పునమి. అమ్మా, ఇది కొంచెం కష్టసాధ్యమైన కోరికే, కానీ ఏ దేవుడి దగ్గరికెళ్ళినా నేను కోరుకునే కోరిక మాత్రం ఇదే తల్లి. వకీల్ సాబ్ అంటే నాకు అమితమైన ప్రేమ. ప్రేమిస్తున్నాను అనే దానికంటే ఆరాధిస్తున్నాను అని చెప్పచ్చు. నా ప్రేమలో నిజముంటే, నా కోరిక న్యాయమైందే అయితే వకీల్ సాబ్ నా ప్రేమని అంగీకరించి అందరి అంగీకారంతో అందరి ముందు
మా పెళ్లి జరగాలి అని కోరుకుంటున్నాను తల్లి. నువ్వు మంచిగా ఏం కోరుకున్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది పున్నమి. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది వకీల్ సాబ్? మీరేమో జాబిలిని కోరుకుని ఉంటారు, నేను మిమ్మల్ని కోరుకున్నాను. నా కోరిక అమ్మవారు కూడా ఆగ్రహించే కోరిక, అనుగ్రహించేది కాదు. నేను చెప్పాను కదా పున్నమి, నువ్వేం కోరుకున్నా నెరవేరుతుంది. ఎలా వకీల్ సాబ్? అమ్మవారు అనుగ్రహించినా నాకు అనుమానంగానే ఉంది. ఇదెలా సాధ్యమవుతుంది? కానీ ఊహించుకోవడానికి చాలా బాగుంది. కనీసం అమ్మవారి అనుగ్రహంతో నా కోరిక న్యాయమైందని తెలిసింది. అది చాలు. అసలేం అర్థం కావట్లేదు. నేను అమ్మవారిని వకీల్ సాబ్ నాకు దక్కకపోతే నా కోరిక నెరవేర్చొద్దు అని మొక్కుకున్నాను. కానీ నా కోరిక నెరవేర్చుతుంది, అలాగే వకీల్ సాబ్ కోరిక కూడా నెరవేర్చుతుంది అని అమ్మవారు అనుగ్రహించారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. అమ్మా, ఇదిగోనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.